అయోధ్య. ఆ పేరు వింటేనే ఒక పవిత్రత. ధర్మప్రభువు దశరథ మహారాజు పాలనలో ఆ నగరం సిరిసంపదలతో తులతూగుతుండేది. ఎన్ని సుఖాలున్నా సంతానం లేదనే చింతరాజును వేధించేది. చివరకు దైవకృపతో పుత్రకామేష్టి యాగఫలంగా 4 కుమారులు జన్మించారు. వారిలో అందరికంటే పెద్దవాడు, లోకానికి ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. అద్భుతమైన వ్యక్తిత్వం. రాముడు పుట్టినప్పటినుండే ప్రత్యేకమైన తేజస్సుతో వెలిగిపోయేవాడు. బాల్యంలో సాధారణంగా పిల్లలు చేసే అల్లరి ఆయనలో ఉండేది కాదు. ప్రశాంతవదనం. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా ఆయన ముఖంలో ప్రశాంతత చెదిరేది కాదు. మధుర భాషణం. ఆయన మాటలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఎంతో వినయంగా, మధురంగా ఉండేవి. నిరంతర విధేయత. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం అనన్యసామాన్యం. కౌసల్యమ్మకు ఆయన ప్రాణమైతే తండ్రి దశరథుడికి రాముడే అతిపెద్ద గర్వం. సోదర అనుబంధం. రాముడి జీవితాన్ని ప్రస్తావిస్తే లక్ష్మణుడి గురించి తప్పక చెప్పుకోవాలి. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ప్రపంచానికే ఒక గొప్ప పాఠం. రాముడికి సేవ చేయడమే తన పరమావధిగా లక్ష్మణుడు భావించేవాడు. చిన్నప్పుడు ఆడుకోవడంలోనే కాదు, పెరిగి పెద్దయ్యాక వనవాసానికి వెళ్లేవరకు లక్ష్మణుడు రాముడి వెంటే నీడలా నడిచాడు. గురుకుల శిక్షణ, వినయం. రాముడు చిన్న వయసులోనే గురుకులానికి వెళ్లి సకల విద్యలను అభ్యసించాడు. రాజకుమారుడనే అహంకారం ఏనాడూ ప్రదర్శించలేదు. అపారమైన శక్తి ఉన్నా గర్వం లేకపోవడం, అనంతమైన అధికారమున్నా అహంకారం చూపకపోవడమే రాముడి అసలైన స్వభావం. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక పరిపూర్ణ మానవుడు. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఆయన బాల్యం మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. 1. ధైర్యం, కష్టాలను శాంతంగా ఎదుర్కోవడం. 2. నిజాయితీ, పరిస్థితులు ఏదైనా నిజాన్ని మాత్రమే మాట్లాడటం. 3. గౌరవం, పెద్దల పట్ల, గురువుల పట్ల వినయాన్ని కలిగి ఉండటం. నేటి తరానికి రాముడి బాల్యకథలు ఒక మార్గదర్శకాలు. ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవడం మనందరికీ ఆదర్శం. జై శ్రీరామ్.